వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్పై కోడి కత్తితో దాడి చేసి గాయపరిచిన కేసులో రిమాండ్ ఖైదీగా 5 ఏళ్లుగా జైలుకే పరిమితమైన జనిపల్లి శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వల్ల బెయిల్ రాక 5 ఏళ్లుగా శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని జగన్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేకపోవడాన్ని నిరసిస్తూ ఆయన రేపటి నుంచి విశాఖ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. శ్రీనివాస్కు మద్దతుగా అతని తల్లి సోదరుడు సైతం రేపటి నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షను కూర్చొని ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు దీక్ష విరమించబోమని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. మాకు న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.